హలో నమస్తే అందరికీ. మా కుట్టి సెకండ్ బర్త్డే మైసూర్లో ప్లాన్ చేసినాము. సో ట్రైన్ దిగంగానే ఇక ఓలా బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్ ఏమందంటే ఇంకా ఖాళీ లేవండి రూమ్స్, కొద్దిసేపు వెయిట్ చేయండి రిసెప్షన్లోనే అన్నారు. సో నాకు ఇవాళ మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది రిసెప్షన్లో. సో అందుకనే వీడియో తీసిన. ఎందుకంటే నియర్ ప్లేసెస్ మనం ఏమైతే విజిట్ చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా వాళ్ళు మంచిగా పెయింట్ చేసి పెట్టారు. తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చేసినాము. రూమ్ అయితే మాది ఇట్లుందనమాట, చాలా చిన్నగా అయినా కానీ మంచిగా పీస్ఫుల్గా మంచిగా ఉందన్నమాట. ఒక టీవీ ఇంకా ఏసీ అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ ప్రొవైడ్ చేశారు. నాకు మెయిన్ థింగ్ ఎందుకు నచ్చింది అంటే ఈ రూమ్లో ఆ హెయిర్ డ్రయర్ అనమాట. హెయిర్ డ్రయర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏ హోటల్లో నేనైతే ఇప్పటి వరకు స్టే చేశాను కదా నాకు ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారనమాట. మేమైతే ఎక్కువ లగేజ్ ఏం తీసుకురాలేదు, 3 days 4 days కదా అని చెప్పేసి ఎక్కువ లగేజ్ తీసుకురాలేదన్నమాట. తర్వాత బయటికి వెళ్తే ఏదో ఒక వెహికల్ కావాలి కదా, మళ్ళీ కార్లని ఇంకా ఎందుకు బుక్ చేసుకోవడం అని చెప్పేసి రెంటల్ బైక్ తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఈజీ రెంటల్ బైక్స్ అనేది మా హస్బెండ్ ఆన్లైన్లో చూసారనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా బైక్ తీసుకున్నాము 4 daysకి. తర్వాత ఫుల్ ఆకలిస్తుందని హోటల్లో ఇంకా దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాము. అది ఫేమస్ హోటల్ అంట. తర్వాత ఈవినింగ్ ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా వాడి బర్త్డే డెకరేషన్, వాడికైతే అసలు అబ్బా అనిమల్ చూసి అన్నీ పగలగొడదామని ఫుల్ హ్యాపీనెస్ ఉంది. కానీ మేమైతే డైవర్ట్ చేసినాము. ఫైనల్గా డెకరేట్ చేసి ఇంకా కేక్ కట్ చేసాము. ఫుల్ హ్యాపీ. వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బట్ కేక్ మాత్రం అసలు వాడే మొత్తం తినేస్తా అని అన్నాడు, కానీ షుగర్ కదా సో మేము అవాయిడ్ చేసినాం అనమాట. 1 piece మాత్రమే తినిపించాము అంతే. తర్వాత ఇంకా కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకున్నాము. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్